సోదరులారా, ఈరోజు మనం ఆదివారం 11వ తారీఖు జనవరి 2026 మనం గమనిస్తే ఈరోజు మనం లక్ష్మీ ఇన్పుట్స్ వారి నూతన హైబ్రిడ్ రకం సూర్యజ్యోతి అనే లావుకాయ రకం వెరైటీలో ఫీల్డ్లో ఉన్నామండి. ఇది కొత్తూరు గ్రామం, మాచర్ల మండలం, పల్నాడు జిల్లా. మనం గమనిస్తే ఒక్కసారి గమనించండి రైతు సోదరులారా, ఈ వెరైటీని చూడండి. ఈ ఎంత చిక్కటి కాపో గమనించండి. కింద స్టెప్ మొత్తం కాసి మళ్ళా ఇది రెండో స్టెప్ కాయడం జరిగింది. కింద దాదాపుగా ఇది ఇప్పటికి ఒక 3-3.5 అడుగుల హైట్ పెరిగి కంప్లీట్గా కింద పైన కాసి పడుకోవడం జరిగింది. మనం గమనిస్తున్న ఈ చెట్టునే మీరు గమనించండి. దాదాపుగా ఈ వెరైటీ వచ్చేసరికి 4-4.5 అంగుళాల కాయ సైజు కలిగి ఉండి, మీడియం సైజులో ఉండి, మంచి పచ్చికాయ, మంచి రంగు, లేతాకు పచ్చ కలర్లో ఉంది. పండిన కాయ చూడండి, రంగు మంచి కలరు. కాయ నిండా కూడా గింజ శాతం కలిగి ఉంది. కాయ బరువు కూడా, ఎండుకాయ మంచి బరువు కూడా వస్తుంది. ఈ వెరైటీ వచ్చేసరికి పచ్చికాయ, పండుకాయ రెండిటికి పనికొస్తుంది. దాదాపుగా ఈ వెరైటీని 60-70 క్వింటాలు ఎకరాకి పచ్చికాయ కోసి అమ్ముకోవడం జరిగింది వేరే గ్రామాల్లో. ఈ ఫార్మర్ పచ్చికాయ కోయలేదు. ఇతను ఎండుకాయ, ఈ ఊర్లో వచ్చేసరికి ఎండుకాయ అలవాటే ఎక్కువ. ఇప్పుడు మనం గమనిస్తున్న ఈ తోటలో వచ్చేసరికి చూడండి రైతు సోదరులరా, దాదాపుగా కింద 15 క్వింటాలకు కాసింది. పై స్టెప్ ఒక 15 క్వింటాలకి కాసింది. మనం గమనిస్తే 30 క్వింటాల దాకా ఆల్రెడీ 30 క్వింటాల కాయ కాసింది ఈ వెరైటీ. పచ్చికాయ, పండుకాయ ఇప్పుడు మార్కెట్లో పచ్చికాయకి మంచి రేటు ఉంది. ఈ వెరైటీ వచ్చేసరికి పచ్చికాయ దాదాపుగా ఒక 200 నుంచి 250 క్వింటాలు కోసుకొని మళ్ళా ఎండుగాయనే ఆ చెట్టు చూపించాయా, ఇట్లా ఇటు తిరుగు. ఈ వెరైటీ 200 నుంచి 250 క్వింటాల పచ్చికాయ కోసుకొని 30 క్వింటాల ఎండుకాయ కోసుకునే అవకాశం ఉన్న వెరైటీ ఇది. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఈ లక్ష్మీ ఇన్పుట్స్ వారి సూర్యజ్యోతి గమనించండి. చెత్తబడగాసింది, ఎటు చూసినా చెత్తబడగాసింది రైతు సోదరులరా, గమనించండి. బల్లాలు చూడండి, చూడండి రైతు సోదరులరా, చూడండి. గమనించవలసింది మీరు ముఖ్యంగా కాయ సైజు చూడండి. దాదాపుగా 5 అంగుళాలు కాయ సైజు కలిగి ఉండి, పండుగాయ పండేసరికి మంచి రంగు ఉంది, కాయ నిండా గింజుంది. ఇలా ఉండడం వల్ల మనకి మంచి కాటా వస్తుంది, మనకి మంచి దిగుబడి తేలుతుంది. చూడండి రైతు సోదరులు, కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా పచ్చికాయ, పండుగాయ రకాన్ని వేసుకొని, మనకి రేట్లు లేకున్నా కానీ పండుగాయకు కూడా ఒక 40 నుంచి 45 క్వింటాలు వచ్చే రకం అండి ఇది. కాబట్టి పచ్చికాయ కోసుకొని పండుగాయకి యూజ్ చేసుకోవాలనుకున్న రైతులు కానివ్వండి, ఓన్లీ ఎండుగాయకి యూజ్ చేసుకోవాలనుకున్న రైతులు కానివ్వండి, ఏ రైతుకైనా కానీ ఇది అనుకూలమైన రకం. కాబట్టి ఈ లక్ష్మీ ఇన్పుట్స్ వారి ఈ సూర్యజ్యోతి అనే హైబ్రిడ్ మిరప రకాన్ని ప్రతి ఒక్కరూ సాగు చేసుకొని అత్యధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాము. ఇటు చూపియ్యా, పండిన తర్వాత చూడండి ఒక్కసారి కలర్ ఎలా ఉందో.